యొక్క సమాచారాన్ని మీకు అందివ్వదలుచుకున్నాను. ఎందుకంటే ఆ విషయం తెలిస్తే ఆ మహత్యాన్ని నేను పొంది నా కుటుంబం సుఖశాంతులతో ఉండవచ్చు. కానీ గురుస్థానంలో ఉన్నాను, జ్ఞానాన్ని అందరికీ పంచాలనే సదుద్దేశంతో ఉన్నాను. కాబట్టి నేనొక్కడనే కాకుండా నాకు తెలిసిన వాళ్ళందరూ కూడా ఈ యొక్క మహిమని పొందడాలి అనేటువంటి ఆకాంక్షించాను. కాబట్టి ప్రసార మాధ్యమంగా ఎన్నో సంవత్సరాలు, దాదాపు 2 దశాబ్దాల పాటు నన్ను ఆదరించారు. ఈ 2 దశాబ్దాల కాలంలో నేను ఎంతో ఆనందించినటువంటి విషయము ఇదొక్కటి విషయం. ఎందుకంటే సృష్టి స్థితి లయకారకాలలో లయకారకుడు పరమేశ్వరుడు. శివాజ్ఞ లేనిదే చీమైన కుట్టదు. ఆ శివ అనుగ్రహం మీకు చేరుతుంది కాబట్టే ఈ వీడియో మీరు చూడగలుగుతున్నారు. ఆ శివానుగ్రహం మీకు భవిష్యత్తులో వస్తుంది కాబట్టి ఈ వీడియో చూసి దీంట్లో చెప్పినటువంటి విషయాలని, పరిహారాలని తూచా తప్పకుండా మీరు మీ ఇంట్లో మీరు చేసుకోగలుగుతారు. ఆ శివానుగ్రహం భవిష్యత్తులో మీకు సంపూర్ణంగా కలుగుతుంది కాబట్టి మీ జీవితంలో మీ జాతకరీత్యా కలుగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కార మార్గం లభించి కార్తీక మాసం లోపల మీ యొక్క సంకల్పం ఆ పరమేశ్వరుడే దగ్గరుండి నెరవేరుస్తాడో అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. 13వ తారీఖు జూలై ఈ సంవత్సరం 2026 సంవత్సరంలో అద్భుతమైన రోజు. పరమేశ్వరుని జన్మ నక్షత్రం ఆరుద్ర నక్షత్రం. ఈశ్వరునికి ప్రీతికరమైనటువంటి వారం సోమవారం. ఈశ్వరుడి యొక్క సంబంధించినటువంటి తిథి కృష్ణపక్షము చతుర్దశి తిథి. ఈ 3 కలిసి రావడం అనేటువంటిది అత్యంత అరుదు. 1885 సంవత్సరం నుంచి 2110 సంవత్సరం వరకు పంచాంగాలు పరిశీలన చేస్తే ఈ సంబంధించినటువంటి కలిసిన రోజులు కేవలం 9 మాత్రమే వచ్చాయి. దీనిని మహాశైవాఖ్య యోగముగా చెప్పబడి ఉంది. కాబట్టి ఈ రోజున ఏం చెయ్యాలి? ఎందుకంటే శివుడి యొక్క అనుగ్రహం 1,000,000 రెట్లలో 1000 కోట్ల వంతు మన మీద కలిగిన చాలు, మనం సుఖశాంతులతో కుటుంబం అంతా గడుపుతాం. కాబట్టి ఈ రోజున అనగా 13 జూలై తేదీన ఏం చెయ్యాలి అనే విషయాల గురించి క్లుప్తంగా తెలియజేసే ప్రయత్నం చేస్తాను. అయితే ముందుగా ఏ సమస్యకైనా పరిష్కారములు 2 రకాలుగా ఉంటుంది. ఒకటి మానవ పరిష్కారం, అంటే మీకు మీరుగా చేసుకోగలిగేటువంటి పరిష్కారం. 2 దైవ పరిష్కారం, అంటే మంత్రం సహాయంతో చేసుకునేది. కాబట్టి మంత్రం బ్రాహ్మణాధీనం, దైవం మంత్రాధీనం, తన్మంత్రం బ్రాహ్మణాధీనం. కాబట్టి ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి పరిహారం మీరు ఇంట్లో చేసుకోవచ్చు. చాలా మంది చేసుకుంటారు, కానీ చేసుకునే విధానంలో ఏవైనా లోటుపాట్లు గనక ఉంటే